అందరికి నమస్తే. దొంగలు ఎట్లా దొరుకుతారు తెలుసా? దొంగతనం చేసుడు ఎంబడే దొరుకుడు. అది ఎక్స్పీరియన్స్ లేకపోవడమా, లేకపోతే అవతలకు మేలు చేయాలన్న ఒక దురుద్దేశమా, తెలంగాణకు ద్రోహం జరిగినా పర్వాలేదు అన్న ఒక ఉద్దేశమా, ఏమో తెలియదు. నేను ఎవ్వరిని దొంగలని అన్నను. కానీ ఇక్కడ ఒక తెలంగాణ కాంటెక్స్ట్ వచ్చింది, తెలంగాణకు నష్టం చేసే బనకచర్ల కాంటెక్స్ట్ వచ్చింది. ఈ బనకచర్లకు కేంద్రం తాత్కాలిక బ్రేక్ వేసింది. తాత్కాలిక బ్రేక్ అంటే జస్ట్ పర్మిషన్లు ఇవ్వం, ఇప్పుడు పర్యావరణ అనుమతులు ఇవ్వం. ప్లస్ బనకచెర్ల గోదావరి వరద జలాల మీద కదా కడుతున్నది. అంటే తెలంగాణ నుంచి కిందికి వచ్చేస్తాయి, అన్ని సముద్రంలో పోతున్నాయి, మేము అవే వాడుకుంటామని కదా కడుతున్నది. ఫస్ట్ ఆ లెక్క తేల్చాలి. ఆ లెక్క తేల్చిన దాకా మేము పర్మిషన్ ఇవ్వమని తాత్కాలికంగా బ్రేక్ వేసింది. కంప్లీట్గా వేసే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అసలు ఇక్కడ దొరికిన దొంగలు ఎవరో మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. బనకచెర్ల ఇష్యూ అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తెలంగాణలో ఈ ప్రాజెక్టుల మీద అవగాహన వచ్చింది. అసలు ఏ నది ఎక్కడుంది, ఏం దాని మీద ఏ ప్రాజెక్టులు కడుతున్నారు, ఏ ప్రభుత్వం కడుతుంది. ఇక ఉద్యమం టైంలోనే తెలంగాణకు ఎట్లా అన్యాయం జరిగింది ప్రాజెక్టుల విషయంలోనే చాలామందికి అవగాహన వచ్చింది. ఇప్పుడు బనకచెర్ల అనేది కూడా ఒక కాళేశ్వరానికన్నా ఒక 10 times ఎక్కువ ప్రాజెక్ట్. అది ముందు ఇప్పుడు అది 87,000 కోట్లతో స్టార్ట్ చేసిండ్రు. కాళేశ్వరం 33,000 కోట్లతో స్టార్ట్ చేసి 94,000 కోట్లకు తీసుకుపోయినరు. 82,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇప్పటికీ 87,000 కోట్ల ఖర్చు అంటే నాకు తెలిసి ఇరిగేషన్ నిపుణులు చెప్తున్నారు బనకచెర్ల 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అవసరమైతే 5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. దాన్ని బట్టి ఏమర్థమైంది? అమౌంట్లో చూసినా దాన్ని నీళ్ళు ఎత్తిపోసే విషయంలో మనం 200 TMCలు, వాళ్ళు 2,000 TMCలు. అందుకే 10 times అంటున్నా. అయితే ఇప్పుడు ఏమైంది? తాత్కాలికంగా బ్రేక్ వేసింది కేంద్రం. ఎందుకు బ్రేక్ వేసిందంటే దీనిలో పర్యావరణ అనుమతులు అట్లాంటివి చూడాల్సిన అవసరం ఉంది. పర్యావరణం ఏంది ఏం కదా అని. ఇంకొకటి, గోదావరిలో మిగులు జనాలు ఎన్నున్నావో లెక్క తేలాలి. CWC అంటారు, సెంట్రల్ వాటర్ కమిషన్. అసలు మిగులు జలాలు నికర జలాలు అంటే, నికర జలాలు అంటే ఎవ్రీ ఇయర్ పక్కా నీళ్ళు వస్తాయి అనేది నికర జలాలు. పక్కా రానివి వరద జలాలు అంటే వరద వచ్చినప్పుడు మాత్రమే వాడుకుంటాం, పోతాయి, వరద పోతూ ఉంటుంది, అవి వరద జలాలు. చంద్రబాబు నాయుడు ఏంది, మేము వరద జలాల మీద కదా కట్టేది, తెలంగాణకి ఏం నష్టం అంటాడు. దానికి మన దగ్గర కొంతమంది మాట్లాడారు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు సెంట్రల్ ఆపింది. CWC స్టడీ చేయాలి, అసలు ఎన్ని నీళ్ళు కిందికి పోతాయి, వరద జలాలు ఎన్ని పోతాయి తెలుసుకోవాలి. తర్వాత రాష్ట్రాల వాటా తేల్చాలి, తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా తేల్చాలి. అందుకోసం తాత్కాలికంగా పర్మిషన్ ఇవ్వలేము, ఇవన్నీ స్టడీ చేస్తాం త్వరలో అని చెప్పిండ్రు. సరే, ఇది కూడా ఒక హైడ్రామా కావచ్చు. చంద్రబాబు నాయుడిని ఆపేంత దమ్ము ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు. కానీ తాత్కాలిక ఉపశమనం తెలంగాణకు, తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకోవని ఒక తాత్కాలిక ఉపశమనం ఇచ్చారు. అయితే ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ లీడర్లు, తర్వాత బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు విన్న తర్వాత, కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత అసలు వీళ్ళు తలకా ఎడబెట్టుకుంటారో అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? మాకు 900-1000 TMCలు మాకు ఇవ్వండి, ఇచ్చేసి మీరు తీసుకుపోయిన మొత్తం మాకేమొద్దు, మాకేం సంబంధం లేదు, మాకు ఒక 1000 TMCలు ఇంటి చాలు. CWCకి తెలియదా? CWC లెక్కలు తేల్చాలంటుంది. CWC కేంద్ర ప్రభుత్వం దగ్గర లేని లెక్కలు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయా? అర్థమైతే లేదా మనకు? ఇది చంద్రబాబు నాయుడుకి మేలు చేయడానికి తీసుకున్న ఒక నినాదమని. అంటే తెలంగాణకు 1000 TMCలు చాలు, మీరు పట్టుకుపోరు అన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, అసలు ముందు లెక్కలు తేల్చాలి, లెక్కలు తెలిసినాక తెలంగాణ వాటెంతనో ఏపీ వాటెంతనో లెక్క తేలుతుంది, అప్పటిదాకా మేము పర్మిషన్ ఇవ్వలేము, కొద్దిగా ఆగుండ్రు అని చెప్పి ఆపింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని. మరి సెంట్రల్ గవర్నమెంట్ CWC ఆపినప్పుడు మనం ఎట్లా మాట్లాడినాం? 1000 TMCల వరకే చాలా లెక్క ఎట్లా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? ఉత్తమ్ కుమార్ కూడా అంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదేదో ప్రజెంటేషన్ ఇస్తారు, అవి ఎవరికి అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరికి అర్థం కాదు. ఆడ కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు, టీవీలో చూసిన వాళ్ళకి అర్థం కాదు. అది ఎందుకోసం ఇస్తారో తెలియదు. ఆల్మోస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చే పవర్ ప్రజెంటేషన్ కొద్దిగా అర్థం చేసుకుంటే ఏపీ వాళ్ళు ఇచ్చారు, ఏపీలో కూడా ఇచ్చారు ఒక ప్రజెంటేషన్, సేమ్ అట్లే ఉంటుంది. మరి వాళ్ళ లెక్క ఏందో తెలియదు. అంటే మన ఏపీలో కట్టే ప్రాజెక్టులో కూడా మనకి ఏమైనా కమిషన్లు వస్తాయింది? అంత పెద్ద ప్రాజెక్టుకు మీరు ఓకే అయిపోయినరి మనకు వచ్చేస్తాయి అని ఏమైనా లెక్క ఉందా? ఏముందో తెలియదు. కానీ తెలంగాణను ముంచే ప్రాజెక్ట్ అది అని మాత్రం క్లియర్. అంత పెద్ద ప్రాజెక్టు కట్టుకొని దానికి మొత్తం వరద జలాలు, నికర జలాలు అవి ఇవి అని చెప్పేసి అలాట్మెంట్ చేసిన తర్వాత నీకు ఇక్కడ ఎంత పెద్ద ప్రాజెక్ట్ కట్టుకున్నా నీకు నీళ్ళు రావు. అలాట్మెంట్ అయిపోయింది ఆల్రెడీ, నువ్వు కట్టనియరు, నీకు పర్మిషన్లు ఇయ్యరు. ఆ విషయం తెలియదా వీళ్ళకు?
లేకపోతే మాదేం పోయింది, మా పొలాలు ఉన్నాయా, మాకేం సంబంధం అనుకుంటున్నారా? కృష్ణమాడ కూడా అట్లే చేసిండు రేవంత్ రెడ్డి. మాకు 500 టీఎంసీలు ఇచ్చేసి మొత్తం తీసుకోమర్రి. ఏందా లెక్క? ఏంది? ఎవరు చెప్పింది మీకు 500 టీఎంసీలు చాలని? మీ దగ్గర ఏం రివ్యూ చేసి తెలుసుకున్నారు? ఇక్కడ 1000 టీఎంసీలు, అక్కడ 500 టీఎంసీలు చాలని చెప్పి మీకు ఏ సిడబ్ల్యూసీ చెప్పింది, ఏ వాటర్ కమిషన్ చెప్పింది, ఏ వాటర్ డిపార్ట్మెంట్ చెప్పింది, ఏ ఇంజనీర్ చెప్పిండు? అంటే మీకు ఏ విషయం మీద అవగాహన లేదు అనేది క్లియర్. లేనప్పుడు తెలుసుకొని చెప్పడంలో తప్పు లేదు. ఎవ్వరమైనా అంతే, ఎవరం భూమి మీదకి తెలుసుకొని రాము. నేను కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 10 ఏళ్ళు చూస్తే కొద్దిగా తెలిసింది, కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది నాకు. 10 సంవత్సరాలు చూసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేను. ఫస్ట్ పోయినప్పుడు ఒక 2-3 సంవత్సరాలకు అసలు అర్థమే కాకుంటుండే, ఏంది ఇవన్నీ, ఏంది లెక్క అనుకుంటుంటే. సరే, నాకన్నా ఎక్కువ వాళ్ళు తెలుసుకోవాలి, ఎందుకంటే పరిపాలకులు కాబట్టి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. క్లాసులు తీసుకోవచ్చు ఇంజనీర్లను పిలిచి, నామూసి తెలియకపోయినా తెలిసినట్టు కలరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు బీజేపీ వద్దాం. కిషన్ రెడ్డి ఏమన్నాడు, వనకచెర్ల 2 రాష్ట్రాలకు నష్టం లేకుండా కడతాం, 2 రాష్ట్రాలకు నష్టం జరగనివ్వం. అదా మాట్లాడాల్సింది? అసలు చంద్రబాబు నాయుడు ఇట్లా కడతాడు, ఏం కదా, కేంద్రం మా చేతిలో ఉంది, పర్మిషన్స్ వస్తాయి కదా, మేము లెక్కలు తేలుస్తామని కదా మాట్లాడాల్సింది. వాళ్ళు చంద్రబాబు తిక్కే మాట్లాడతారు, వీళ్ళు చంద్రబాబు తిక్కే మాట్లాడతారు. ఇద్దరు ఏపీ గవర్నమెంట్కు, ఏపీకి మేలు జరిగే ప్రాజెక్టు కోసమే మాట్లాడితే మరి తెలంగాణ కోసం ఎవడు మాట్లాడాలి? తెలంగాణ హక్కులు పోతే మాట్లాడరా? ఇంకా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడానా? ఇప్పుడు తెలంగాణ రాకముందంటే మనం గుడ్డోళ్ళని చేసి, ఎడ్డోళ్ళని చేసి, మనకు పదవులు ఇచ్చేసి, మనోళ్ళందరికీ ఏదో పదవులు ఇచ్చేసి 4 బొక్కలు తినిపించి ఎత్తుకపోయినరు. తెలంగాణ వచ్చినాక ఇప్పుడు కూడా ఒక 11 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బొక్కలకి ఆశపడదామా? ఇంకా వాళ్ళు ఏం బొక్కలు ఇస్తారో చూద్దామా? ఇప్పుడు ఏ మోహం పెట్టుకుంటారు వీళ్ళు? సిడబ్ల్యూసీఏ ఆ లెక్కలు తెలుసాలన్నప్పుడు వీళ్ళకి లెక్కలు తెలుసకుండా ఎట్లా చెప్పినారు 1000 టీఎంసీలు 500 టీఎంసీలు అని? అర్థమైతే లేదా? వీళ్ళ ఒప్పందం ఏంది, వీళ్ళ వ్యవహారం ఏందో ఈజీగా బయటపడలేదా? ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష పనులు, లేకపోతే వీళ్ళు మాట్లాడితే దానిలో రాజకీయం ఉందేమో అనుకుందాం. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే, ఇంకోరు మాట్లాడితే దానిలో ఏమైనా రాజకీయం ఉందేమో అనుకుందాం. ఇప్పుడు బయటపడదు కదా లెక్క. ఈ లెక్క బయటపడిన తర్వాత కిక్కుమంటలేరు, ఎవ్వరు మాట్లాడతలేరు. నేనే మా ఇంట్లోకి వెళ్ళి ఎవరికో తీసుకుపో, సంచి బియ్యం తీసుకుపో, నాకు షేర్ పెట్టేసి తీసుకుపో అని చెప్పిన. వచ్చిన తర్వాత చెప్పాలంటే నాకు లెక్క తెలవాలి. అసలు మా ఇంట్లో ఎన్ని బియ్యం లెక్క తెలవాలి. 1 సంచి ఉందా, 2 సంచులు ఉన్నాయా, మనకు ఒక షేర్ బియ్యం తీసుకుంటే వాళ్ళకి ఎన్ని పోతాయి, ఆ లెక్క తెలవాలి కదా. ఎందుకంటే మనం కూడా తినాలిగా. మళ్ళీ ఈ లెక్కలు తెలియకుండా మాట్లాడితే దానికి అర్థమైంది, నేను అవతల ఎవరికైతే బియ్యం ఇస్తానో వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని నేను ప్రయత్నం చేసినా అని అర్థం. నేను వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నానని అర్థం. మళ్ళీ ఇప్పుడు మన సీఎం, ఇక్కడ ఉన్న మన కేంద్ర మంత్రి అందరూ వాళ్ళ దిక్కే మాట్లాడితే తెలంగాణ ప్రజలు దిక్కేవాడు. అది ఒకరోజు జరిగే నష్టం కాదు. ఇప్పుడు తాత్కాలికంగా ఫోన్పే ఒక పూట అన్నికి లేదు, అది తరతరాలుగా మన తెలంగాణకు నష్టం. తరతరాలుగా, ఇవాళ రేపు ఎల్లుండి కాదు, ఇంకా జీవితకాలం తెలంగాణ ఎప్పుడు కరువులోనే ఉండాలనా? ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరిగేదంతా ఒకటే ఎజెండా చుట్టూ తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అసలు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ చేతిలో లేదు, ఇది క్లియర్. దీన్ని బట్టి చూసినాక ఈ బనకచెర్ల ఇష్యూ చూసిన తర్వాత అయితే ఒక్కొక్క అంశం చాలా ఉన్నాయి. మహాటీవీ మీద దాడి జరిగితే వీళ్ళు ఏం చేసినారో చూసినాం. బనకచెర్ల ఇష్యూ సరే, మహాటీవీ అంటే తాత్కాలికంగా ఎవరికో నష్టం జరుగుతుంది, ఎవరికో లాభం జరుగుతుంది, ఎవరికో ఏదో ఇబ్బంది అవుతుంది. కానీ బనకచెర్లది మనకు నీళ్లు, మన నీళ్లు మనకు లేకుండా బోనుకో ఇస్తామంటారు. సెంట్రల్ ఆపింది కాబట్టి ఆగింది, ఇది తాత్కాలికంగా ఆగింది సుమా. రేపు నాడు చంద్రబాబు నాయుడు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లేదని చెప్పినా కదా, ఆయన ప్రెషర్ పెడితే ఇది ఏమో అవుతుంది. మళ్ళా ఇది ఏ పొలిటీషియన్ లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణకు మేలు జరగాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే పోరాటాన్ని విరమించొద్దు. ఇది మొత్తం రద్దు తాత్కాలిక రద్దు కాదు, మొత్తం రద్దు కావాలి. మొత్తం బనకచెర్ల అనే విషయంలో ఎవరి హక్కులు వాళ్ళకు తేల్చాలి, లేకపోతే మొత్తానికి ప్రాజెక్టు వద్దనాలి. లెక్కలు తెలుసా మనకి ఎంత వస్తో మనకి ఏమను, మిగతా తీసుకోమను. ఆ లెక్క తేలక ముందే ఆయన ప్రాజెక్ట్ కడతా అంటాడు, వీళ్ళనేమో కట్టుకోపో అంటారు. అది జరుగుతుంది ఇక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.